ఫ్రెండ్స్ అవ్వని ఎవరినైనా అవ్వని తక్కువ రిలేషన్ పెట్టుకుంటేనే లైఫ్ అనేది బాగుంటుంది, ఇంకా పైకి వెళ్తుంది. లడ్డు కోసం ఒక క్లారిటీ ఇద్దామని చెప్పి, లడ్డు నువ్వు రిలేషనా కాదా, లడ్డు ఎక్కడున్నాడక్క, అక్క బావ ఎక్కడున్నాడక్క, ఇవే క్వశ్చన్స్ ఇవే రిపీటెడ్ అవుతున్నాయి. నాకు హెడేక్ వస్తుంది. నా పర్సనల్ లైఫ్ నేను ఎవరితో అయినా చేసుకుంటా, ఏమైనా చేసుకుంటా, కానీ నా కామెంట్స్ చూసేసరికి నాకు ఇంకో రీల్ చేయాలన్నా సరే భయం వేస్తుంది. ఇంకా లవర్స్గా మేము అయితే క్రియేట్ చేసాము, దానికైతే మేము సారీ చెప్తున్నా. నేను దీనికన్నా నేను ఏం చెప్పలేను. సో నా లవర్ ఎవరు, నేనేంటి, తనేంటి అనేది నేను మొత్తం వీడియోలో మీకు ఒకసారి క్లారిటీ ఇస్తానన్నమాట. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ కావేరి ఆఫీషియల్. సో కిరక్ కావేరి నుంచి కావేరి ఫెషియల్ కి ఎందుకు వచ్చింది అని అనుకునే ఉంటారు. నాకు నిత్య వస్తుంది, సారీ గాయ్స్. సో ఎక్కువ ఈ మధ్య చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ ఇవి అవి తింటున్నాను అనమాట. సో ఎంత జోష్గా ఉన్నాను ఎందుకు అని అనుకుంటున్నారా? ఇప్పుడు నాతో పాటు నా పప్పి బ్రౌనీ కూడా నాతో ఉంది. ఆ తర్వాత ఏమైంది సార్? అటు చూడు. సో నేను మొత్తం అందరినీ వదిలేసుకున్నా, నాకు ఎలాంటి వాళ్ళు వద్దు. ఎంత తక్కువ మనం పీపుల్ని అంటే ఫ్రెండ్స్ అవ్వని ఎవరినైనా అవ్వని తక్కువ రిలేషన్ పెట్టుకుంటేనే లైఫ్ అనేది బాగుంటుంది, ఇంకా పైకి వెళ్తుంది. అందులోనే మునిగిపోతే వెనక నుంచి గుచ్చుతూనే ఉంటారు, చాలా ఇది ఉంటుంది అనమాట. సో నాకు ఇప్పటి నుంచి ఎవ్వరు లేరు, నేను నా బ్రౌనీ తప్ప ఎవ్వరు లేరు. కొందన్నా చూసా. సో ఏంటంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, లడ్డు కోసం ఒక క్లారిటీ ఇద్దామని చెప్పి. నేను బయటికి వెళ్ళినా సరే అండ్ ఒక రీల్ పోస్ట్ చేసినా సరే, ఒక పోస్ట్ చేసినా సరే, ఏం చేసినా సరే, లడ్డు నువ్వు రిలేషనా కాదా, లడ్డు ఎక్కడున్నాడక్క, అక్క బావ ఎక్కడున్నాడక్క, ఇవే క్వశ్చన్స్ ఇవే రిపీటెడ్ అవుతున్నాయి. నాకు హెడేక్ వస్తుంది. అంటే తన నేమ్ యూజ్ చేస్తున్నారని కాదు, నేను ఒక ఫ్యామిలీ మెంబర్స్ సరదాగా నేను ఒక మూవీకి వెళ్తా, అక్కడ లడ్డు ఏది అక్క, లడ్డు ఎక్కడున్నాడు, లడ్డు నువ్వు లవర్సా, అది ఇదని చెప్పి ఒకటే రిపీటెడ్. ఇంకా దానివల్ల చాలా సఫర్ అవుతున్నా తెలుసా. మీరు కామెంట్స్ మెయిన్గా సఫర్ అవుతున్న దేనికి అంటే, సరే ఒక లడ్డు ఏమవుతాడు, లడ్డుకి నీకు రిలేషన్ ఏంటి, ఆ కామెంట్స్ వేరే. మీరు ఇంకా చాలా బ్యాడ్గా కామెంట్స్ పెడుతున్నారు. ఎలా అంటే, ఇప్పుడు మీకు సిస్టర్స్ ఉంటారు, నేను మీ అందరినీ ఒక బ్రదర్స్ లానే ఊహిస్తున్నా కాబట్టి మీరు ఒక నన్ను సిస్టర్లా చేసుకొని, ఇప్పుడు ఫర్దర్ మీకు ఒక నన్నే కాదు ఏ అమ్మాయికైనా సరే మీరు తెలుసుకొని ఒక మాట అలా అనాలి. సో తెలుసుకోకుండా అసలు ఏంటో క్లారిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా మిస్టేక్ నాదే, నేను మీకు చెప్పడం వల్ల ఇదంతా అవుతుంది. నేను లడ్డూతో వీడియో చేయడం, తనకి ప్రపోజ్ చేయడం, ఇవన్నీ నేను క్రియేట్ చేయడం వల్ల మీరు ఇదంతా హైప్ చేశారు. సో అంతే సపోర్ట్ చేశారు. సో ఇప్పుడు కూడా అవన్నీ ఆపడానికి రీజన్ కూడా మీరే. సో ఇవన్నీ స్టాప్ చేయండి, ఇట్స్ హంబల్ రిక్వెస్ట్ చెప్తున్నా కదా. దానివల్ల చాలా సఫర్ అవుతున్నా నేనైతే. సో ఎలాంటి కామెంట్స్ అంటే, మెయిన్గా ఈ ఫ్యామిలీ ఇలా అంటున్నారు అలా అంటున్నారు కాదు, అక్కడ ఏం జరిగిందో సిచ్యువేషన్ నాకు మాత్రమే తెలుసు. అండ్ తనకి నాకు ఎలాంటి బాండింగ్ ఉందో, ఎలాంటి రిలేషన్ ఉందో అది నాకు మాత్రమే తెలుసు. సో కామెంట్స్లో ఏంటంటే, ఇప్పుడు నేను రీల్స్ చేస్తున్నా, నాకు ఫ్రెండ్స్ అవ్వచ్చు అండ్ నా పర్సనల్ లైఫ్ నేను ఎవరితో అయినా చేసుకుంటా, ఏమైనా చేసుకుంటా, కానీ నా కామెంట్స్ చూసేసరికి నాకు ఇంకో రీల్ చేయాలన్నా సరే భయం వేస్తుంది. ఆ భయం నేను ఎందుకు పడాలి, నేను తప్పు చేయాలని నేను ఎందుకు ఇది అవ్వాలి. సో నేను ఏంటంటే ఆ క్లారిటీ ఇద్దామని మీకు చెప్తున్నా. నేను లడ్డు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, మేము ఎంత మంచిగా ఉంటామంటే అది అందరికీ తెలిసిందే. కాకపోతే మీ అందరికి ఒక మంచిగా ఒక వీడియోస్ అనేది ఇద్దాం, ఒక మంచిగా ఎంటర్టైన్మెంట్ అది చేద్దాం అని చెప్పేసి ఇంకా లవర్స్గా మేము అయితే క్రియేట్ చేసాము. దానికైతే మేము సారీ చెప్తున్నా. నేను
ఇంకా దీనికన్నా ఇంకా నేను ఏం చెప్పలేను. సో కామెంట్స్ కూడా మీరు ఎలా పెడుతున్నారు అంటే వీడిని వదిలేసింది, వాడిని వదిలేసింది, అది ఇది అని చెప్పేసి అని అంటున్నారు. నేను మెయిన్గా దానికోసమే నేను పక్కా ఒక క్లారిటీ అనేది ఇస్తాను. నేను ఇప్పటి వరకు ఎలాంటి రిలేషన్లో లేను. అది కూడా మీరు అందరు చూసే ఉంటారు. నేను స్టార్టింగ్ ఎస్ఆర్ టీం నుంచి ఇప్పటి వరకు నేను ఎంత ఫేస్ చేశానో ప్రాబ్లమ్స్ అనేది మీకు తెలుసు. నా ఫ్యామిలీ ఎలాంటిదో కూడా తెలుసు. ఎన్ని ఫేస్ చేశాను మీ అందరికీ నేను చెప్పాను. అది తెలిసి కూడా నేను లవ్లో పడతా, నేను లవ్ వీడియోస్ చేస్తా, నాకు లవ్ కావాలి, కొవ్వు కావాలి అనుకొని నేనైతే తిరగట్లే. అల్విన్ సో సాయి అంటారా, సో అండ్ సో అది వదిలేయండి రీజన్. సో పాస్ట్ ఈజ్ పాస్ట్. సో రీసెంట్గా ఏంటి అని అంటే అల్విన్ వదిలేసో లడ్డూని పట్టుకున్నావు అని చెప్పేసి అంటున్నారు. అల్విన్ నాకు బాండింగ్ ఫ్రెండ్ మాత్రమే. నేను ఎవరిదైనా సరే బ్రదర్ లెక్కే ఉంటా, ఫ్రెండ్ లెక్కే ఉంటా. నేను ఇప్పటివరకు ఎలాంటి రిలేషన్లోకి పోలే. సో అల్విన్ నన్ను లవ్ చేశాడు, ఓకే. ఏ అబ్బాయికైనా క్రష్ ఉంటుంది, ఏ అబ్బాయికైనా ఫీలింగ్ వస్తుంది, ఏ అబ్బాయికైనా ఇది అవుతుంది. సో అబ్బాయి లవ్ అన్నాడు, నాకు ఇష్టం లేదు, నేను వద్దని చెప్పేసిన. అది ఇంకా సో అండ్ సో అబ్బాయి ఏడవడం అది ఇది జరిగింది. ఇప్పుడు తన పర్సనల్ లైఫ్ తనకుంది, నా పర్సనల్ లైఫ్ నాకుంది. సో రీసెంట్గా నేను చాలా వరకు చేసా, చాలా ఛానల్స్లో చేసా, కానీ లడ్డూకి నాకున్న గ్రేజ్ ఈ మధ్య వచ్చింది. నేను ఎక్కడి నుంచి చేసుకొని వస్తున్నా కానీ లడ్డూకి నాకు మాత్రం చాలా హైప్ ఇచ్చారు, చాలా సపోర్ట్ చేశారు. సో అదే సపోర్ట్ మీరు నాకు ఇప్పుడు కూడా ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో అంత తప్ప ఇంకేం లేదు. కామెంట్స్ పెట్టే ముందు ఒక్కసారి థింక్ చేసి పెట్టండి. నేను ఎలాంటి రిలేషన్లో లేను. లడ్డూకి నాకు ఇప్పుడు మరీ ప్రకారంగా నేను మెన్షన్ చేస్తున్నా, నేను జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే. నా కొత్త లైఫ్ నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. నా పర్సనల్ లైఫ్ నాకు ఉంది, నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. నేను కూడా తనతో చాలా చాలా ఫేస్ చేసి, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి, నేను అయితే చాలా ఫేస్ చేసి ఇప్పుడు మేము తనకి సపోర్ట్గా నేను, నాకు సపోర్ట్గా తనైతే ఉన్నామన్నమాట. త్వరలో మీ అందరికీ తన కోసం రివీల్ చేస్తా. మీ సపోర్ట్ ఎప్పటికీ ఉంటే నేను చాలా ఎదుగుతా, చాలా వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాయి అన్నమాట. సో నా లవర్ ఎవరు, నేనేంటి, తనేంటి అనేది నేను మొత్తం వీడియోలో మీకు ఒకసారి క్లారిటీ ఇస్తానన్నమాట. ప్రేమలు పుట్టే వేళ పగలంతా రేలే. అండ్ ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే టీమ్ పబ్లిక్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ సో టీమ్ పబ్లిక్ నుంచి బయటకు వచ్చేసిన అంటే ఏమో సంథింగ్ సో టీమ్ పబ్లిక్ కోసం ఏం చెప్పాలనుకుంటున్నా అంటే అది నేను ఫస్ట్ ఎస్ఆర్ టీంలో చేసిన. నాకంటూ ఒక లైఫ్ ఉండాలి, నాకంటూ ఒక సపోర్ట్, ఒక ఫేమ్ ఉంటే కొంచెం మనీ అని చేసుకోవడానికి అది ఇది నా సిచ్యువేషన్స్ బాగాలేక నేను ఎస్ఆర్ టీంకి వచ్చిన. చాలా మంచిగా ఉండే, అందరూ అన్నవాళ్ళు అందరూ మంచిగానే ఉండేవారు. టీమ్ పబ్లిక్ వచ్చినాక నాకు వీడియోస్ వైపు కాకుండా అక్కడ ఉన్న బాండింగ్ అయితే నాకు చాలా ఇది అనిపించింది. అంటే ఇప్పుడు ఫ్యామిలీని కూడా నాకు ఎలాంటి బాండింగ్ ఎక్కడ కూడా రాలేదు. ఫస్ట్ టైం నేను నా ఫ్యామిలీని వదిలేసి వచ్చి నేను హ్యాపీగా ఉన్నాను ఎక్కడ అంటే టీమ్ పబ్లిక్లోనే. సో ఇప్పుడు నేను బయటకు వచ్చేసిన అంటే వాళ్ళకి నాకేమో సంథింగ్ ఏమో అయ్యింది, ఏమో క్లాషెస్ రావడం అవి ఇవి ఏం లేదు. మేమందరం ఎప్పటికీ ఇలానే ఉంటాం, దూరంగా ఉన్నా దగ్గరున్నా సరే. కాకపోతే ఇప్పుడు ఆ బాండింగ్ నేను మిస్ అవుతున్నా కాబట్టి ఇంత ఎమోషనల్ అవుతున్నా. సారీ ఫర్. సో పండు మెయిన్గా చెప్పాలంటే తను నాకు ఏదైనా అవసరం ఉన్నా సరే, ఏదైనా ఉన్నా సరే, నా చుట్టుపక్కల ఎవ్వరు లేని టైంలో కూడా తను ఉంది. తను ఎప్పటికీ మర్చిపోను అనమాట. సో ఇప్పుడు కూడా నేను టీంలో మానేసి వీడియోస్ చేసి చాలా గ్యాప్ తీసుకున్నా. గ్యాప్లోనే నేను కొన్ని నేర్చుకున్నా.
ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరు ఎంతకాలం ఉంటారు ఏంటి అని చెప్పి. సో నాకైతే ఎవరితో ఎలాంటి సంబంధం లేదు. ఇప్పటి నుంచి నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో నాకు ఇంతవరకు సపోర్ట్ చేసి ఎవరు ఎలాంటి వాళ్ళు ఏంటి అన్నీ నేర్పించింది ఒకే ఒక పర్సన్, తనే నా బాయ్ ఫ్రెండ్ అనమాట. ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరు ఎలా ఉంటున్నారు అంటే నా పక్కన ఉన్న వాళ్ళు కూడా నాకు ఎంత మోసం చేస్తారో ఇప్పటి వరకు నాకు తెలియలేదు. అబ్బాయి వచ్చాకే ఏంటి అది ఇది అని నాకు మొత్తం క్లారిటీ ఇచ్చాడు అనమాట. సో నాకు ఇంకెవ్వరు వద్దు, తను ఉంటే చాలు. నేను ఎప్పుడు కూడా నా బాయ్ ఫ్రెండ్ తను అని నేను ఎప్పుడు మీకు చెప్పలేదు. నేను ఎలాంటి రిలేషన్లో కూడా ఇప్పటి వరకు లేను. నాకు ఫస్ట్ అండ్ లాస్ట్ ఇంకా అబ్బాయితోనే. అండ్ అబ్బాయి ఎవరు ఏంటి అనేది నేను ఇంకా ముందు వీడియోస్లో మీకు అయితే చెప్తాను. సో ఎప్పుడు మీ సపోర్ట్ నాకు ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా నేను మీ సపోర్ట్ వల్ల ఇంకా చాలా ఎదగాలి. చాలామందికి నేను ఆన్సర్ కూడా ఇవ్వాలి. ఈ సపోర్ట్తోనే నేనేంటో నేను ప్రూవ్ చేయాలి అనుకుంటే మీ సపోర్ట్ నాకు ఉండాలి. దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా. సో క్లారిటీ ఇద్దామని నేను చెప్తున్నా. ఇంత ఎమోషనల్ అయింది, టీమ్ పబ్లిక్ బాండింగ్ మిస్ అవుతున్నా. సో మిస్ యూ ఆల్. ఆ బాండింగ్ ఎలాంటిదంటే ఇంకా అసలు మెమొరబుల్ అనమాట. గొడవలు పడేవాళ్ళం, ఇంకా డే అండ్ నైట్స్ తిరిగే వాళ్ళం, ఏదైనా జరిగితే ఒకరికొకరు షేర్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఆ బాండింగ్ జస్ట్ మిస్ అవుతున్నా. అదన్నీ కవర్ చేసింది కూడా తనే. పేరు వచ్చేసింది నా లవర్ పేరు, కానీ మీ అందరికీ ఒక సస్పెన్స్గా ఉండాలి కదా ఎవరు కావేరి అక్క లవర్ ఎవరు అది ఇది అని. సో ఇంకా మీరు అందరూ ఫిక్స్ అయిపోండి, ఫస్ట్ అండ్ లాస్ట్ తనే. ఇంకా నా లైఫ్ అనేది ఇంకా తనతోనే షేర్ చేసుకుంటున్నాం. ఇంకా ముందు వీడియోస్ వస్తూ ఉంటాయి. మీరు ఫస్ట్ ఏం చేయాలనుకుంటున్నారు కదా, ఫస్ట్ జల్దీ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అసలు లేట్ చేయకండి. సో అంటిల్ దెన్ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు కావేరి ఆఫీషియల్. బాయ్.